స్వర్ణాస్ చిట్టిపట్టి ప్రపంచం. హాయ్ ఫ్రెండ్స్, అందానికి 6 చిట్కాలు. ఈ టైంలో పార్లర్కి వెళ్ళలేకపోతున్నారు కదా, ఇంట్లో ఉండే ఐటమ్స్తో మీరు మెరిసిపోయే రెమెడీస్ చెప్తాను, ట్రై చేయండి. ఫస్ట్, హెయిర్ ఫాల్ తగ్గాలన్నా మన ఫేస్ గ్లో రావాలన్నా ముందు మనం చేయవలసింది ఒకటి ఉంది. సరైన ఫుడ్ తీసుకోవడం. ఫ్రూట్స్, ఆకుకూరలు, స్ప్రౌట్స్ ఇటువంటివి తీసుకుంటూ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోండి. డైట్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీరు ఎటువంటి రెమెడీ చేసినా రిజల్ట్ తొందరగా కనిపిస్తుంది. ఫస్ట్, హెయిర్ ఫాల్. ప్రతి వాళ్ళు ఒకటి చెప్తారు, మేము ఆయిల్ పెడతాము, హెడ్ బాత్ చేస్తాము, అయినా హెయిర్ లాస్ అవుతుంది అంటారు. హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఒక బౌల్లో కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి. అందులో మెంతులు కొంచెం వేయండి, కొంచెం కరివేపాకు వేయండి, 2-3 ముక్కల ఆమ్లా కూడా వేసి దాన్ని గోరువెచ్చగా చేయండి. జుట్టుని పాయలుగా తీసి రూట్స్కి అప్లై చేయండి. ఆ తర్వాత చిన్నగా మసాజ్ చేసి వేడి నీటిలో ఒక టవల్ ముంచి ఆ వాటర్ అంతా పోయేదాకా గట్టిగా పిండేయండి. గోరువెచ్చగా ఉన్న టవల్ని తలకు చుట్టండి. అలా 2-3 టైమ్స్ చేయండి. 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. వారానికి 2-3 టైమ్స్ ఇలా చేయండి. స్లోగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సెకండ్ వన్, న్యాచురల్ హెయిర్ కలర్. వైట్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇది చెయ్యండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, ఒక గుప్పెడు కరివేపాకు అందులో వేయండి, 2 స్పూన్స్ టీ పొడి కూడా వేయండి, 1 స్పూన్ మెంతులు వేయండి, 4 ముక్కల ఆమ్లా వేయండి. 7 నిమిషాలు ఈ వాటర్ బాగా మరగపెట్టండి. అది చల్లారినాక దాన్ని వడకట్టి ఆ వడకట్టిన వాటర్లో 5-6 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి రూట్స్కి హెయిర్కి బాగా స్ప్రే చేసి చిన్నగా మసాజ్ చేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. నైట్ పెడితే మార్నింగ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ వాటర్ మీకు 15 డేస్ దాకా బాగుంటుంది. థర్డ్ వన్, ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు పోవాలంటే, ఫేస్ బాగా గ్లో రావాలన్నా ఈ రెమెడీ చేయండి. 1 స్పూన్ తేనె తీసుకోండి, 3 డ్రాప్స్ నిమ్మకాయ వేయండి. ఈ 2 మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి. 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేసేయండి. 2 డేస్కి ఒకసారి ఇలా చేయండి, మంచి గ్లో వస్తుంది. ఫోర్త్ వన్, ఒక ఫేస్ ప్యాక్ చెప్తాను. కొంచెం మిల్క్ తీసుకొని ఫేస్కి అప్లై చేసి చిన్నగా మసాజ్ చేసి ఆ మిల్క్ అంతా క్లీన్ చేసేయండి. తర్వాత ఫేస్కి ఆవిరి పెట్టుకోండి. ఒక బౌల్లో 1 స్పూన్ శనగపిండి, అందులో కొంచెం పెరుగు, 2 డ్రాప్స్ నిమ్మకాయ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేయండి. ఆ ప్యాక్ డ్రై అయిన తర్వాత కొంచెం కొంచెం తడి చేస్తూ చిన్నగా మసాజ్ చేస్తూ అది రిమూవ్ చేసేయండి. ఇది మొత్తం క్లీన్ చేసేసినాక ఏదో ఒక వింటర్ క్రీమ్ ఫేస్కి అప్లై చేయండి. ఫిఫ్త్ వన్, పిగ్మెంటేషన్. చాలా మంది ఫేస్ మీద బ్లాక్గా వచ్చేస్తూ ఉంటుంది. దీనికి మనం చేయవలసింది, పపయ్యాని మెత్తగా చేసి ఫేస్కి అప్లై చేయండి. 10 మినిట్స్ తర్వాత చిన్నగా మసాజ్ చేసి రిమూవ్ చేసేయండి. ఇలా వీక్లో 2-3 టైమ్స్ అన్న చేస్తూ ఉండండి. ఆ బ్లాక్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సిక్స్త్ వన్, ఆల్మండ్ ఫేస్ ప్యాక్. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మిల్క్తో క్లీన్ చేయడం, తర్వాత 3 బాదం పప్పులు మెత్తగా గ్రైండ్ చేయండి. 2 స్పూన్స్ బాదం పౌడర్ తీసుకోండి, 1 స్పూన్ తేనె వేసి రోజ్ వాటర్ 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేయండి. అది డ్రై అయినాక చిన్నగా మసాజ్ చేస్తూ రిమూవ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. ఒకసారి చేస్తే రాదు, కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఇక అందం మీ సొంతం అవుతుంది. విన్నారుగా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, పదండి అందానికి మెరుగులు దిద్దుదాం. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.